క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దైనందినటువంటి మన జీవితంలో అనేకమైనటువంటి బాధ్యతలు, అనేకమైనటువంటి భారాలు మనం భరిస్తూ మోస్తూనే మనం ఉన్నాం. పౌలు గారు అంటాడు, ఈ దేహంలో ఉన్నంతకాలం మనం భారం కలిగి మూలుగుచూ ఉన్నాము అని అంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు ఏమి నేర్పిస్తూ ఉందంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నిన్ను ఎన్నడూ కూడా కదలనీయడు అనే ఒక వాగ్దానం, మనకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వాగ్దానం ఇక్కడ మనకు చెప్పబడతా ఉంది. కనుక మన జీవితంలో అనేకమైనటువంటి అవసరతలు, బాధ్యతలు, మనకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఏ విషయమందు కూడా మీరు చింతించకుడి. అనేకమైనటువంటి విషయాలు మన చుట్టుపక్కల, మన పరిస్థితులు, మన జీవనంలో ఉంటాయి. అయితే ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపములు మీరు దేవునికి తెలియచేయండి. అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయ తలచినప్పుడు సమస్త భారం దేవుని మీదే మోపుతాడు. ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉండి తన దూతను పంపిస్తాడు, ఆయనే ఈ కార్యాన్ని సఫలపరుస్తాడని తన సేవకుడైన ఎలియాజరుకు చెప్పి పంపిస్తాడు. హిజ్కియా మరి సన్హెరీబు రాజు అనేటువంటి వ్యక్తి యెరూషలేమును దండెత్తి వచ్చినప్పుడు భారము దేవుని మీదే మోపుతాడు. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. యెహోషాపాతు చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఒకసారి దండెత్తి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి, నీవే మాకు దిక్కు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు అద్భుతంగా ఆయనకు విజయాన్ని ఇస్తాడు. ఆసా కాలంలో శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు బలము లేనటువంటి వారికి బలమిచ్చే దేవుడు నీవేనని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆయన పక్షంగా ఉండి కూడా విజయాన్ని ఇస్తాడు. అంటే ఆయన మీద ఎవరైతే ఆధారపడతా ఉంటారో, ఎవరైతే ఆయన మీద భారం పెడుతూ ఉంటారో, వారందరినీ దేవుడు ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. కనుక ఏ విషయమందు చింతించక, మీ అవసరత ఏదై ఉందో అది దేవుణ్ణి అడగటం, ప్రార్థించటం. ప్రభువారు అంటాడు కదా, మీ అక్కరలన్నీ ఆయనకి తెలుసు, దేవునికి తెలుసు. కనుక చింతించక విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మీరు చెయ్యండి అంటాడు. సామెతల 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీ పనుల భారం, ఉద్యోగ భారం ఏదైనా కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు అవన్నీ నెమ్మదిగా చక్కబడే విధంగా చేయగలిగిన వాడు మన ప్రభు. సామెతల 3వ అధ్యాయం అంటాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేయును. నీ మార్గం ఒకవేళ అడ్డదారులుగా, ఆటంకాలుగా ఉందేమో, నీ ప్రవర్తన మీద ఆయన అధికారాన్ని కనుక ఒప్పుకుంటే ఆయన నీ మార్గమును సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. నీ పనుల భారాన్ని ఆయన మీద కనుక నువ్వు ప్రతిరోజు, ఈరోజు ఈ పనులు ఉన్నాయి ప్రభు అని దేవునికి మళ్ళీ మనం అప్పజెప్పుకున్నప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా అద్భుతంగా చక్కపరిచి అన్నీ సానుకూలంగా, నెమ్మదిగా జరిగేటట్టు చేయగలిగినటువంటి వాడు మన యొక్క ప్రభు. కనుక ఈ విధంగా బైబిల్లో మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియపరచటం, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టటం, ఆయనకు మనం తెలియచేయటమే మన భారాన్ని ఆయన మీద మోపటం, మన బాధ్యతని, మన పనిని ఆయనకు అప్పజెప్పటం. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి పనిని కూడా సఫలం చేయగలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మన భారములను, మన వ్యసనములను వహించునని ఆయన గురించి రాయబడి ఉంటుంది.
లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. కాబట్టి లోక పాపములే దేవుడు మోసినటువంటి వాడు ప్రభు. రోమాపత్రికలు అంటాడు, తన సొంత కుమారుని ఇవ్వటానికి దేవుడు వెనుకంది వేయలేదు. ఇవన్నీ ఎందుకు ఇవ్వడు? కాబట్టి ఇవన్నీ చాలా తక్కువైనటువంటివి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మీద ఆధారపడతాం. ప్రభువుకు మనం విన్నపాలను మనం తెలియపరిచినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ అంటాడు, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకొనంటే నీ పక్కనే ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను నడిపించేటువంటి వాడు ఉంటాడు. నిత్యము నిన్ను బలపరుస్తూ ఆయన కృపతో ఆదరించేవాడుగా, నా కృప నీకు చాలును, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పి నీతో ఉండి నిన్ను బలపరుస్తూ నీకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూ నడిపించేవాడు మన దేవుడు. అంతేకాదు, నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనీయుడు. దేవుడు పరామర్శించే దేవుడు. ఇశ్రాయేలును దేవుడు గద్దరెక్కల కింద ఏ రీతిగా మోసుకొని వచ్చాడో, ఏ రీతిగా నేను తీసుకొచ్చానంటాడో చాలాసార్లు చెప్తాడు. ఆయన నీ కుడి పక్కన నిలుచును, నీ పాదము తొట్టిల్లనీయుడు. దేవుడు అంటాడు కదా, ముదిం వరకు ఎత్తుకునేటువంటి దేవుడు ఆయన. మీ యావత్ బాధలో నేను బాధను అనుభవించానంటాడు. అంటే దేవుడు మనతో ఉండి మనల్ని బలపరిచే దేవుడు. అంతేకాదు, మనల్ని ఎన్నడూ కూడా కదలనిచ్చే దేవుడు కాదు. నీతిమంతులు నిత్యము నిలిచి ఉండవు, సియోను కొండవలె ఉంటాడు. అతడు ఎన్నడూ కూడా కదల్చబడడు అంటాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద మన ప్రతి అవసరతని ఆయనకు మనం తెలియచేస్తూ ఆయన కృపలో ఆధ్యాత్మికంగా, ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మాటలను ఆయన మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.